అంటుంటాడు ఈయననే ఆఖరి ఈయననే చివరి ఈయననే మొదటని. నాకేం పర్వాలేదు, ఆఖరి అయినా పర్వాలేదు, నా నాయకుడు ఇచ్చిన మాటను నిలబెట్టాలని క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా నేను బాధ్యత తీసుకున్నా. ఇది నా నిబద్ధత. నేను ఈ లెక్క నా కోసం చేయలే, నా పదవి కోసం చేయలే. నా నాయకుడు ఇచ్చిన మాట నిలబెడితేనే నేను క్రమశిక్షణ కలిగిన కాంగ్రెస్ కార్యకర్తను అవుతా. నేను క్రమశిక్షణ కలిగిన ముఖ్యమంత్రిగా ఈరోజు బాధ్యత తీసుకున్నా. ముఖ్యమంత్రిగా ఈరోజు కులగణన చేసిన అంటే ఏ త్యాగానికైనా సిద్ధమయ్యే ఈరోజు ఈ లెక్కలు పక్కాగా తేల్చిన ఈ లెక్కలలో తప్పు తేల్చాలంటే 5% లోపల మా వాళ్ళని ఎందుకు చూపిస్తా, 50% పైగా బీసీలను ఎందుకు చూపిస్తానా, మమ్మల్ని కూడా 15-20% లెక్కలు చూపిస్తుంటే దొంగ లెక్కలే రాయ మొదలు పెడితే ఇట్లెందుకు రాస్తాము? ప్రతి మనిషికి పక్కా సమాచారాన్ని సేకరించినము. నాయకుడు ఇచ్చిన మాటని నిలబెట్టడమే మా ధర్మం అనుకున్నాము. అందుకే పార్టీ విధానాలను సిద్ధాంతాలను నాయకుడి ఆదేశాలను పాటించిన కాబట్టే ఈరోజు ఇక్కడికి రాగలిగిన. ఇక్కడున్న మిత్రులకు నేను ఒకటే మాట చెప్తున్నా. మంత్రివర్గ ఉపసంఘానికి అధ్యక్షుడిగా ఉన్నది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. వాళ్ళు దేశ్ముఖ్ల కుటుంబం, 1000 ఎకరాల భూములు ఉన్నోళ్ళు. ఈరోజు ఇందులో ఉన్న దామన్న 2వ తరం నాయకుడు. మేమందరం కూడా నాయకుడిచ్చిన మాటకు కట్టుబడి మొదటి సంవత్సరంలోనే ఇది చేసినాం. ఏ రాష్ట్రంలో అయినా ఎవరైనా చేసినా మీరు ఆలోచన చేయండి సోదరులారా. ఇవాళ మా చిత్తశుద్ధిని కాంగ్రెస్ పార్టీ నిర్ణయాన్ని తప్పుదోవ పట్టించి బలహీన వర్గాలకు శాశ్వతంగా అన్యాయం చేయాలని ఆలోచన చేస్తారు. కొన్ని సంఘాలు వచ్చినాయి, కొంతమంది విజ్ఞప్తి చేసిండ్రు, అన్న దీంట్లో ఇంకా కొంచెం సరిదిద్దండి, దీంట్లో కొంత సమాచారం. మనం నిజంగా చేయాలనుకున్నాం కాబట్టి 2వ విడత